హాయ్ అండి, నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఈరోజు మనము ఒంటిమిట్టలోని కోదండ రామాలయం చూస్తున్నామండి. ఇది కడప నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుందండి. చూడండి, చాలా బాగుంటుంది. అసలు పిల్లలు కూడా చూపించాల్సిన ప్రదేశం అండి. మొత్తం రాయితోనే కట్టినారు. గుడి ఎదురుగా అంతా పార్క్ అండి. చాలా బాగుంటుంది. హాలిడే ఉన్నప్పుడు కానీ అట్లా పిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చూపించాల్సిన ప్రదేశం అండి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా తెలుస్తుంది. చూడండి, మొత్తం రాయితోనే కట్టారండి. ఇదంతా పార్కు. గుడి ముందంతా చాలా బాగుందండి. ఇటు సైడ్ భవిష్య నిల్చుకొని ఉంది కదా, అక్కడ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు అటు నుంచి వెళ్ళొచ్చండి. స్టెప్స్ లేకుండా ఫ్లాట్గా పెట్టున్నారు. ఇది ఇంకొక ఎంట్రన్స్ అండి. 3 ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారానికి ఎదురుగా ఒక గుడి ఉందండి. చూడండి, ఎదురుగానే కొంచెం పార్క్ లాగా ఉంటుంది. స్ట్రైట్గా చక్కగా ఈ గుడి ఉంటుంది. సంజీవరాయ స్వామి వారి ఆలయం అండి. లోపల తీయొద్దమ్మా అన్నారు, అందుకే బయట నుంచే తీస్తున్నానండి. బయట నుంచే అట్లా కొంచెం జూమ్ చేసి తీసాము. ఆంజనేయ స్వామి చూడండి, ఇక్కడ కూడా ఇటువైపు కూడా అంతా పార్క్ అండి. పార్కు చాలా పెద్దగా ఉందండి. చాలా బాగుంది. అసలు పిల్లల్ని తీసుకెళ్ళామంటే బాగా ఎంజాయ్ చేస్తారు. టెంపుల్ గురించి, గుడి గురించి కూడా చూపించవచ్చు. చాలా బాగుంది అసలు. చూడండి, భవిష్య ఆడుతూనే ఉంది. ఒక చోటు ఉండడం లేదండి, తిరుగుతూనే ఉంది, ఆడుతూనే ఉంది. చూడండి, గోపురం నీట్గా ఎంత బాగుంది. అసలు ఈవినింగ్ వెళ్ళాం కదా, వ్యూ చాలా బాగుంది. అసలు భవిష్య ఒక్కటే ఉంది కదా, ఎటువైపు పోయి ఆడాలో కూడా తెలియడం లేదు. చెట్టు అంతా ఇట్లా ముట్టుకుంటా తిరుగుతుందండి. ఈ వారకు ఆ వారకు తిరిగేస్తుంది. చూడండి, 2 గోపురాలు కనిపిస్తున్నాయండి పార్కులో నుంచి చూస్తుంటే. చూడండి, అటువైపు మళ్ళీ ఇంకొక గోపురం ఉంది. 3 గోపురాలు ఉన్నాయి. ఇటువైపు నుంచి అయినా వెళ్ళొచ్చు, అటువైపు నుంచి అయినా వెళ్ళొచ్చండి. ఉత్తర ద్వారం మాత్రము క్లోజ్ చేస్తుంటారు. అది ఎప్పుడో ఒకసారి మాత్రమే ఓపెన్ చేస్తారంటండి. అప్పుడు ఆ ద్వారం ద్వారా కూడా దర్శనం ఉంటుంది. ఇప్పుడు 2 ద్వారాలు మాత్రమే తీసున్నారు. భవిష్య చూడండి, ఇటువైపు అటువైపు పరిగెత్తుంది. ఈరోజు హాలిడే కదా, చాలా రష్ ఉన్నారండి. భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా బాగుంది. మన గుడి ఎదురుగానే టెంకాయలు అన్నీ పెట్టుకొని ఉంటారండి. అక్కడికే వెళ్ళి తీసుకోవచ్చు. బయటే ఉంటుంది, తీసుకొని వెళ్ళచ్చు. అటువైపు నుంచి అయినా వెళ్ళొచ్చండి. చాలా రష్గా ఉన్నారు ఈరోజు, హాలిడే టైం కదా. చూడండి, మొత్తం రాయితోనే గోడలు కానీ అక్కడుండే అవి ఏమంటారు శిలాఫలకాలన్నీ గోడ మీద రాయికే చేశారండి. మామూలుగా శిలాఫలకాలంటే శిల చెక్కిన తర్వాత పెడతారు కదా, అట్లా కాకుండా మొత్తం రాయికే శిలలాగా చెక్కేసి అవే గోడలు, అవే స్లాబు, అవే కింద ఫ్లోరింగ్ అంతా అవే బండలే అండి. అక్కడ మట్టి, ఇసుక, సిమెంట్ అనేది వాడలేదు. చాలా బాగుంది. అసలు చూడాల్సిన ప్రదేశం అండి. పిల్లలు కూడా చూపించాలి. చూడండి, ఎంత బాగుంది. అసలు దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుందండి. పార్క్ ప్లేస్ చాలా బాగుందండి. ఎక్కువ ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఏమన్నా తీసుకెళ్ళినా కూడా అక్కడ కూర్చొని పిల్లలతో బాగా స్పెండ్ చేసి రావచ్చండి. చూడండి, అసలు పార్కింగ్ చాలా ఉంది. అసలు చాలా అంటే చాలా ఉంది. అటువైపు ఈ పార్కింగ్కు అటు సైడ్ వచ్చేసి రూమ్స్ అవి ఉన్నాయి. కావాలంటే రూమ్స్ అవి కూడా మనం తీసుకోవచ్చు. చూడండి, భవిష్య తిరుగుతూనే ఉంది. ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు, బయటే ఆడుతుంది ఫస్ట్. అక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, బ్యాక్ సైడ్ అక్కడ రూమ్స్ ఉంటాయండి. అక్కడైనా మనం తీసుకొని
అకామిడేషన్ లాగా ఉండొచ్చండి. ఉండాలనుకునే వాళ్ళు, దూరం నుంచి వచ్చేవాళ్ళు, అక్కడ భజనలు అవి జరుగుతూ ఉంటాయండి. దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ రూమ్స్లో ఉండి అక్కడ భజనలు అవన్నీ చూసుకొని వెళ్తూ ఉంటారండి. చూడండి, మళ్ళీ పార్కులోకి వెళ్దామంటుంది. ఇది మర్రి చెట్టు అనుకుంటానండి. చాలా పెద్ద చెట్టు, చాలా పెద్దగా ఉందండి. పురాతన కాలం నుంచి ఉన్నట్లుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో మరి, చాలా పెద్దగా ఉంది. ఇది ఈ ద్వారం నుంచి మేము వెళ్తున్నామండి. చాలా స్టెప్స్ ఉన్నాయి. అయితే స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు అయితే అటు సైడ్ నుంచి రావచ్చండి. స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ సైడ్ వెళ్ళడానికి ఏమంటారో నాకు పేరైతే సరిగా తెలియదు, అట్లా ఫ్లాట్గా ఉందండి, ఎక్కి వెళ్ళొచ్చు. పైనుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి. అక్కడి నుంచి కూడా పైకి ఎక్కింది. ఆ శిలా ఫలకాలు అవి చూడండి, అసలు రాయికే శిలలు చెక్కారండి. మామూలుగా శిల్పం చెక్కి పెడతారు కదా, అట్లా కాకుండా రాయికే మొత్తం అక్కడ ఉన్నదంతా శిల్పాలే. అసలు ఆ కళకు మెచ్చుకోవచ్చండి, అంత బాగా చెక్కారు చూడండి. మొత్తం రాయినే, రాయికి అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. ఎంత బాగా చెక్కారంటే అసలు ఒక్కటి ఉన్నట్లు ఒకటి లేవు, మొత్తం డిజైన్ లాగానే అసలు వాళ్ళు ఎంత బాగా చెక్కారంటే అంత బాగుందండి. ఇది ఎంట్రన్స్ అండి. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ చూడండి, ప్రతి చోట గోడలాగే లేదు అసలు. అది గుడి అంతా చుట్టూ ఉన్న దేవాలయంలో చుట్టూ ఉన్న గోడలు కానీ లోపల కానీ ప్రతి చోట ఇట్లనే శిల్పాలు చెక్కున్నారు. ఇది ధ్వజస్తంభం అండి. ఇది గాలిగోపురం అంటారు కదా, ధ్వజస్తంభము గాలిగోపురము. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. చూడండి, అక్కడ పురాతన కాలంలో అంతా ఆ గుడి గురించి అంతా రాసి ఉన్నారు, మొత్తం రాసి ఉన్నారు చూడండి. గుడి గురించి మొత్తం అంతా ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు అనేది అంతా రాసి ఉన్నారు. లోపల గుడి లోపలండి చుట్టూ తీసిన ప్రతి చోట ఆ రాయి ఖాళీ ఉంది, ఖాళీగా ఫ్లాట్గా ఉందనేదే లేదండి. అసలు అంత బాగా శిల్పాలు ప్రతి ఒక్క చోట. అసలు ఇది బాగుంది, ఇది బాగలేదు అని చెప్పలేమండి. చూడండి, ప్రతి ఒక్క చోట ఫ్లాట్గానే లేదు రాయి. అసలు అంత బాగా చెక్కారు. అసలు ఎంత బాగుందంటే అసలు చూడండి, గోపురం వైపు కానీ ఇట్లా గోడల మీద కానీ ఎక్కడ చూసినా శిల్పాలే, ఎక్కడ చూసినా శిల్పాలే అండి. అసలు అట్లా ఆ రాయికి చెక్కి ఉన్నారు, అంత అందంగా ఉండే. చూస్తుంటే అసలు ఒకటి ఉన్నట్లు ఒకటి లేవు. వాళ్ళు చేసిన వాళ్ళకి అసలు మెచ్చుకోవచ్చండి. అసలు అంత బాగా చేశారు. పిల్లలు కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుంది, అంత బాగుంది. ఇది ఉత్తర ద్వారం అండి, ఇది క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడ శివయ్యది ఉందండి, క్లోజ్ చేస్తున్నారు. ఆ వెళ్ళటప్పుడు తీయలేదు, ఇంకా 5 అయింది అప్పటికి. చూడండి, ప్రతి చోట అంత గుడి గురించి అంతా రాసి ఉన్నారండి. శిలాఫలకాలు అంటారు కదా, అట్లా మొత్తం రాసి ఉన్నారు. చూడండి, అసలు ఎంత బాగుందంటే ఒక్క రాయితోనే కట్టినారు. సిమెంట్ కానీ ఇటుకలు కానీ ఏది యూజ్ చేయలేదు. అసలు మొత్తం రాయితోనే, రాయికే డిజైన్స్, రాయితోనే గోడలు కానీ కింద ఫ్లోరింగ్ స్లాబ్ మొత్తం అంతా రాయితోనే అండి. చూడండి, ఎక్కడ ఖాళీగా అనేదే లేదు అసలు. మొత్తం అసలు ఆ చెక్కిన వాళ్ళకు హ్యాట్సాప్ అండి, అంత బాగా చెక్కారు. చూడండి ఎంత బాగుందో చూడండి. చూడండి, లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఏదో భజన కార్యక్రమం జరుగుతుందండి. జానపద పాడుతున్నారు, అన్నమయ్య కీర్తనలు పాడుతున్నారు. అన్నీ రాతితోనే, రాతి కట్టడమే అండి అంతా మొత్తం. ఎక్కడ చూడండి, ఎక్కడ మట్టి ఇసుక ఏది యూజ్ చేయలేదు అసలు. చూడండి, పైన ఫ్యాన్లు కూడా అవసరం లేదు, ఫ్యాన్లు కూడా లేవు. స్లాబ్ కూడా రాళ్ళే అండి, స్లాబ్ కూడా రాళ్లతోనే వేస్తున్నారు. చూడండి, మొత్తం
సపోర్టింగ్ ఉంటాయి కదా స్తంభాలు, అవి కూడా రాళ్ళతోనే, అవి కూడా డిజైన్స్. ప్రతి ఒక్కటి ఫ్లాట్గా ఉండేదంటూ స్లాబ్కి వేస్తున్నారు కదా రాళ్ళు, అవి ఒకటి ఫ్లాట్గా ఉన్నాయి, మిగతా అంతా డిజైన్. అసలు ఒక్క చోట ఉన్న డిజైను కళాకృతి ఇంకొక చోట లేదండి. అంత బాగుంది అసలు, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. అక్కడ కర్టెన్ వేస్తున్నారు కదా, అక్కడ లోపలికి వెళ్తే గర్భగుడి ఉంది, లోపల తీయకూడదన్నారు. ఇక్కడ కూర్చోవచ్చు మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ భజనలు అవి జరుగుతుంటాయి. ఆ కర్టెన్ ఉంది కదా, లోపల స్వామివారు దర్శనానికి వెళ్ళొచ్చండి. ఇది ఏకశిలా నగరం అని కూడా అంటారండి. ఎందుకంటే ఒకే శిల మీద ముగ్గురు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారిని ముగ్గురిని ఒకే శిల మీద చెక్కారంటండి. ముగ్గురు ఒకే రాయి మీద శిల్పించారంటండి. అందుకే ఈ నగరానికి ఏకశిలా నగరం అని అంటారంట. మామూలుగా ఎక్కడైనా రామాలయంలో కానీ రామస్వామి ఉన్న ప్రతి చోట ఆంజనేయ స్వామి ఉంటారు. కానీ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి ఉండరండి ఇక్కడ. ఈ గుడి స్థాపించింది 1356 సంవత్సరంలో శిలాశాసనములు జరిగినాయంటండి. మా దర్శనం అయిపోయింది, బయటకు వస్తున్నాము. చూడండి వ్యూ, చూడండి ఎంత బాగుందో. ఇంత